హైడ్రా పిలిచిన టెండర్ల గడువు ముగిసింది. కూల్చివేతలు వ్యర్థాల తొలగింపు కోసం టెండర్లు పిలిచింది హైడ్రా. 3 కాంట్రాక్టర్లు టెండర్లు వేశారు. 20 ఫ్లోర్ల బిల్డింగ్ కూల్చేసే సామర్థ్యం ఉన్న హై రేంజ్ మిషన్లు ఉండాలని, 5 ఫ్లోర్ల బిల్డింగ్ ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూల్చే సామర్థ్యం ఉన్న మిషన్లు ఉండాలని నిబంధన పెట్టింది హైడ్రా. 2 లేదా 3 రోజుల్లో కాంట్రాక్ట్ ఫైనల్ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. సామాగ్రి వ్యర్థాల తొలగింపు కాంట్రాక్ట్ ఫైనల్ అయిన తర్వాత హై రేంజ్ బిల్డింగ్స్ కూల్చివేతపై హైడ్రా దృష్టి పెట్టే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ శ్రవణ్ లైవ్ లో అందిస్తారు. శ్రవణ్, హైడ్రా టెండర్లపై అప్డేట్స్ ఏంటి? సూర్య, కూల్చివేతల పైన ఇప్పటి వరకు మలిక్ ట్రేడింగ్ అండ్ డెమాలిషన్ కి సంబంధించిన కంపెనీ సామాగ్రిని హైడ్రా ఎంగేజ్ చేసుకొని కూల్చివేతలు చేపడతా ఉంది. వాళ్ళ దగ్గర దాదాపుగా జాకటర్ ఉంది. సో ఇప్పుడు రాబోయే అంటే రోజులు గడుస్తున్న కొద్దీ ఫిర్యాదులు అనేటివి హైడ్రాకి చాలా ఎక్కువ పెరుగుతున్నాయి. దాంతోపాటు చేపట్టలేమని భావించి హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూల్చివేతలకు అవసరమైనటువంటి సామాగ్రిని ఎక్విప్మెంట్ ని సమకూర్చుకునేటువంటి ప్రయత్నం చేశారు. సో ఈ నెల 21వ తారీఖు అంటే 20 తారీఖు నుంచి 27వ తారీఖు వరకు టెండర్లను ఆహ్వానించారు. సో ఆ టెండర్ల ప్రక్రియ అనేది ముగిసింది. మొత్తం 4 అంటే 5 మంది టెండర్లు వేయడానికి ప్రయత్నించారు. కానీ 4 మాత్రం గడువు లోపు టెండర్లు వేస్తే ఇంకో 5వ వ్యక్తి మాత్రం గడువు ముగిసిన తర్వాత టెండర్లు వేసేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఆయనని వేయనీయకుండా అడ్డుకున్నారు. ఎందుకంటే సమయం ముగిసిన తర్వాత టెండర్లో ఆహ్వానించము, టెండర్లో పాల్గొనడానికి వీలు లేదు అని అధికారులు చెప్పడంతో 4 మాత్రమే టెండర్లో పాల్గొన్నారు. ఈ టెండర్లో పాల్గొనే వాళ్ళకి చాలా స్పష్టమైనటువంటి అర్హతలను హైడ్రా పెట్టింది. ఎవరికి ఈ అర్హతలు ఉంటే వాళ్ళు మాత్రమే టెండర్లో పాల్గొనే విధంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టిందని చెప్పుకోవచ్చు. 20 ఫ్లోర్ల బిల్డింగ్ కూడా ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా సునాయాసంగా బిల్డింగ్ కూల్చేసేటువంటి ప్రయత్నాలు చేయాలి అనేటువంటి మాట చెప్పారు. అది కాకుండా 5 ఫ్లోర్ల బిల్డింగ్ కూడా ఉదయం స్టార్ట్ చేస్తే సాయంత్రం 5 గంటల వరకు ఆ బిల్డింగ్ మొత్తం కూడా కొలాప్స్ చేసే సామర్థ్యం ఉన్న మెషిన్లను అందుబాటులో పెట్టుకోవాలని చెప్పారు. మొత్తము జా కటర్, షేర్ కటర్, అడిషనల్ షేర్ కటర్, రాక్ కటర్ విత్ బ్లేడ్స్ ఇవన్నీ ఉన్న అంటే ఎక్విప్మెంట్కి ఇవన్నీ ఉండాలి అని దీంట్లో క్లియర్గా మెన్షన్ చేశారు. 10,000 రూపాయల ఈఎండి కట్టి టెండర్లు వేసుకోవాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆహ్వానించారు. మొత్తము హైడ్రా ఆఫీస్లోనే, హైడ్రా ప్రధాన కార్యాలయంలో ఎక్కడైతే రంగనాథ్ కూర్చుంటారో ఆ ఆఫీస్కి పక్కనే ఒక డబ్బా ఏర్పాటు చేశారు. ఆ టెండర్లు వేయాల్సినటువంటి బాక్స్ అది. సో ఆ బాక్స్లో 4 టెండర్లు వేసినట్లు మనకి ఉన్నటువంటి సమాచారం. సో టెండర్ల ప్రక్రియ పూర్తయింది కాబట్టి 2-3 రోజులు అంటే గాంధీ జయంతి అక్టోబర్ 2వ తేదీన ఉంది కాబట్టి గాంధీ జయంతి తర్వాత రోజు 3వ తేదీ లేదా 4వ తేదీ టెండర్ల ప్రక్రియ ఎవరైతే పాల్గొన్నారో టెండర్లో వాళ్ళని ఫైనలైజ్ చేసేటువంటి అవకాశం ఉంది. మరి ఒక్కరిని చేస్తారా, ఇద్దరిని చేస్తారా అన్నది చూడాల్సి ఉంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో కూల్చివేతలకు సంబంధించిన ప్రక్రియ మరింత వేగంగా, దాంతోపాటు ఎక్కువ హై రైజ్ బిల్డింగ్స్ని కూడా ఎఫ్టీఎల్లో బఫర్లో అక్రమంగా కట్టారు అని హైడ్రా అధికారులు గుర్తించారు. సో వాటిని కూల్చేయాలంటే కొంత ఎక్కువ ఎక్విప్మెంట్ అవసరం ఉంటుంది, మెషినరీ కొంత ఎక్కువ అవసరం ఉంటుంది. సో ఈ మెషిన్లు అన్నీ కూడా వాటికి ఉపయోగించబోతున్నారు. సో రాబోయే రోజుల్లో పెద్ద పెద్ద బిల్డింగ్లు కూల్చివేతకు హైడ్రా రెడీగా అంటే సిద్ధం అవుతున్నట్లు స్పష్టంగా ఈ కాంట్రాక్ట్ పిలిచినటువంటి అంశం కానీ సామాగ్రి ఎక్విప్మెంట్ మొత్తం కూడా సమకూర్చుకుంటున్నటువంటి పరిస్థితి చూస్తే అర్థమవుతుంది. సో రాబోయే రోజుల్లో కూల్చివేతలపైన చాలా స్పష్టంగా వేగంగా అడుగులు హైడ్రా వేయబోతున్నట్లు తెలుస్తూ ఉంది. మొత్తం 4 వేశారు. కానీ బిల్డింగ్లు కూల్చివేతకు సంబంధించిన ఎక్కువ ఉన్నాయి, ఫిర్యాదులు కూడా చాలా ఎక్కువ వస్తున్నాయి. కాబట్టి మరి ఒక్కరిని టెండర్ ఫైనల్ చేస్తారా, ఇద్దరిని టెండర్ ఫైనల్ చేస్తారా, వాళ్ళ దగ్గర అంటే ఎవరు ఫైనల్ అవుతారు, పూర్తి స్థాయిలో మెషిన్స్ అన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి అనేది కూడా చూస్తారు. చూసిన తర్వాతనే ఫైనలైజ్ కాబోతుంది. దాంతోపాటు హైడ్రా పరిధి ఔటర్ రింగ్ రోడ్ వరకు మాత్రమే ఉందనేది అధికారులు చెప్తా ఉన్నారు. రంగనాథ్ కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి వీళ్ళందరి ఎవరైతే టెండర్లు పాల్గొన్నారో వాళ్ళందరి కార్యాలయాలు కూడా ఔటర్ రింగ్ రోడ్ పరిధి లోపలనే ఉండాలి. ఎక్కడైతే కూల్చివేతలు చేపడుతున్నామో అక్కడ 4 గంటల ముందే అంటే తెల్లవారుజామున
హైడ్రా కూల్చివేతలు స్టార్ట్ చేస్తుంది కాబట్టి దానికి 4 గంటల ముందే అంటే ఆల్మోస్ట్ తెల్లవారుజామున 3 లేదా 4 గంటలకు మెషిన్స్ అన్నీ కూడా స్పాట్కి చేరుకునే విధంగా ఆ కాంట్రాక్టర్ల పనితీరు ఉండాలి, వాళ్ళు అంత ప్రొయాక్టివ్గా ఉండాల్సినటువంటి అవసరం ఉందని టెండర్లు ఆహ్వానించినటువంటి కాపీలో క్లియర్గా మెన్షన్ చేశారు. సో మొత్తానికైతే ఇప్పటి వరకు కూల్చివేతలు ఒక ఎత్తు, రాబోయే రోజుల్లో కూల్చివేతలు మరో ఎత్తు ఉండేటువంటి అవకాశం ఉన్నట్లుగా ప్రస్తుతం ఈ టెండర్ ప్రాసెస్ చూసినా, హైడ్రా అధికారులకు వస్తున్నటువంటి ఫిర్యాదులు చూసినా, హైడ్రా అధికారులు చేస్తున్నటువంటి ఎంక్వైరీ తర్వాత అక్రమాలు గుర్తించినటువంటి ప్రాసెస్ చూసినా మనకి అర్థమవుతుంది. రాబోయే రోజుల్లో అంటే గాంధీ జయంతి తర్వాత 3వ తేదీ లేదా 4వ తేదీ ఖచ్చితంగా ఈ టెండర్లకు సంబంధించిన ప్రక్రియ ఎవరు పాల్గొన్నారో వాళ్ళని ఫైనలైజ్ చేసి కూల్చివేతకు సంబంధించినటువంటి బాధ్యత అప్పగించేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం జంబో క్రషర్ ఒకటి ఉంది, అది మలిక్ ట్రేడింగ్ అండ్ డెమాలిషన్కి సంబంధించిన వాళ్ళ దగ్గర ఉంది. అది ఒక్క మెషిన్తోనే పెద్ద పెద్ద బిల్డింగ్ కూల్చేసేదానికి ఉపయోగపడుతున్నారు. కానీ రాబోయే రోజుల్లో టెండర్లు ఏవైతే వేశారో వాళ్ళ దగ్గర ఎక్విప్మెంట్ కూడా హైడ్రా ఉపయోగించుకొని ఈ పెద్ద మొత్తంలో కూల్చివేతలు చేపట్టబోయేటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా 3వ తేదీ లేదా 4వ తేదీన ఫైనలైజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. మొత్తం 5గురు పాల్గొనేటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఒక ఆయన టెండర్లు గడువు ముగిసిన తర్వాత టెండర్లు వేశారు కాబట్టి 4గురు మాత్రమే టెండర్లు వేసినట్టుగా అధికారులు ఫైనలైజ్ చేశారు. ఆ 4గురులో ఒకరు లేదా ఇద్దరిని అధికారులు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎక్విప్మెంట్, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ సామర్థ్యాన్ని బట్టి ఫైనలైజ్ చేసేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఇది ఓవరాల్గా హైడ్రా కూల్చివేతలు, దాని తర్వాత వ్యర్థాల తొలగింపుకు సంబంధించిన పిలిచిన దానిపైన టెండర్లకు సంబంధించిన పూర్తి ఇంకో అంశం ఫైనల్గా చెప్పే ప్రయత్నం చేస్తా. కూల్చివేతలు ఒకటే కాదు, కూల్చివేతల తర్వాత వచ్చినటువంటి భవన నిర్మాణ వ్యర్థాలన్నిటికీ కూడా అదే కంపెనీ తీసుకొని వెళ్ళాలి. కూల్చివేసిన తర్వాత అక్కడనే వదిలి వెళ్ళడానికి వీలు లేదు. పూర్తి స్థాయిలో ఆ వ్యర్థాలు అన్నీ కూడా ఎవరైతే కూల్చివేస్తారో ఆ కంపెనీకి సంబంధించిన వాళ్ళే పూర్తి స్థాయిలో వ్యర్థాలు తీసుకువెళ్ళాలని ఇందులో క్లియర్గా మెన్షన్ చేశారు.